పిల్లలు లేరు కాబట్టి చేయడం కుదరలేదు. పిల్లలు లేకపోతే ఎలాగా, ఏం చేయాలి అంటే, మగ పిల్లలు లేకపోతే కూతురు కొడుకు ఉన్నాడు. అదేమిటండి కూతురు కొడుకు మనవడు. మనవడే మనవడు చేయొచ్చా? చేయొచ్చు. ఓకే. కానీ ఎలాగ చేయొచ్చు అంటే చాలామందికి సందేహం ఉంటుంది. అదేమిటి కూతురు కొడుకు తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు కదా, వాడి చేత పిండ ప్రదానం ఎలా చేయిస్తాం, పిండం పెట్టించకూడదు కదా అలాగా అంటే తప్పు లేదు. కూతురికి పుట్టిన బిడ్డ కాబట్టి దౌహిత్రుడు అంటారు అతన్ని, అంటే మనవాడు అనమాట, కూతురు కొడుకు అని అర్థం. ఈ దౌహిత్రుడు పెట్టే శ్రాద్ధం ఏ రోజు పెడతారు అంటే అమావాస్య అయిపోయిన తర్వాత, అంటే పితృపక్షం పూర్తయ్యాక మళ్ళీ పాడ్యం వస్తుంది, ఆ రోజున దౌహిత్రుడు పెట్టవచ్చు. మరి మగపిల్లలు లేరు, ఆడపిల్లలు లేరు, భార్య బతికి ఉంది, భర్త మరణించాడు, మరి ఆవిడ చేయొచ్చా అంటే కర్తృత్వం అంటే కర్మ చేసే అధికారాన్ని పురోహితునికి ఇవ్వడం. అంటే కర్తృత్వం ఈవిడిదే ఉంటుంది, అధికారం ఈవిడిదే ఉంటుంది. ఆ అధికారాన్ని ఆమె స్వయంగా చేయకూడదు కాబట్టి పురోహితుడికి ఆ అధికారాన్ని ఇచ్చి ఆమె ద్వారా ఇప్పించి అతని చేత ఆ కార్యక్రమాన్ని చేయిస్తారు. ఇలాగా చెయ్యడం ప్రధానము, పితృదేవతలకి అది అందరం ప్రధానం కాబట్టి ఈ మార్గంలో చేసే అవకాశం ఉంది.